బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరే 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేషు మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరే బాయిలున్న ఎల్లమ్మ చెర బయటికొచ్చి చూడమ్మా 5 కోణాలే ఎత్తిండే రాకేష్ అమ్మ 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద చెప్పి మల్లన్న సన్నిధిలో రంగు రంగు పటాలేసి పరవశించి ఆడబట్టే బోనం రాకేష్ అన్న బోనం రాకేష్ అన్న బోనం రాకేష్ అన్న కాళ్ళ మీద ఎక్కుతుండు ఎత్తైన బోనమెత్తి కొండ మీద ఎల్లమ్మకు ఒడి బియ్యం నింపంగా ఒడిసి బట్టి చెర్ల కూర ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరెగిరి ఆడు నిమ్మకాయలనే దొక్కిండే కొబ్బరికాయలనే కొట్టిండే శక్తి నిలిచిండే కొమరవెల్లి జాతరలో 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద రాకేషు ప్రతి మాసం నవమి నాడు కోరి కొలిచి వస్తాడు స్వామివారి వ్రతము చేసి నిదుర చేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు శివసత్తులకే తండ్రి అంట యములవాడ రాజన్న రాజన్న ప్రియ భక్తుడు బోనం రాకేష్ అన్న కోరికలే తీరంగా కోడె దూడగట్టొస్తాడు కోడె దూడగట్టొస్తాడు కోడె దూడగట్టొస్తాడు యాదగిరి నరసింహ యములవాడ రాజన్న రాకేషును చూడండి ఇవ్వండి 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద జాతరంట రామలింగేశ్వరుడికి రతనాల పూజలంట అంతమందిలందగాడు బోనం రాకేష్ అంట బోనం రాకేష్ అంట బోనం రాకేష్ అంట 7 పాయల నడుమ ఎంత ముద్దుగున్నదమ్మ దునియ నేలుతున్న తల్లి మా అమ్మ దుర్గమ్మ రాకేషు తెచ్చే బోనం అందుకోవే మాయమ్మ బోనం అందుకోవమ్మ బోనం అందుకోవమ్మ సమ్మక్క సారక్క బంగారం అందుకోరే చేయిని మాంకాలి రాకేషును చూసుకోరే 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద మహంకాళి ఇంటింటిల వేలుపు ఇండ్ల మధ్య వెలిసింది తన బిడ్డ రాకేషుకు ఎంతో పేరు తెచ్చింది ఎంతో పేరు తెచ్చింది ఎంతో పేరు తెచ్చింది లాలు దర్వాజ
తల్లి సింహాలారథం పైన సింహవాహినయ్యింది సిగమూగే రాకేష్కు తన రూపం ఇచ్చింది తన రూపము ఇచ్చింది తన రూపము ఇచ్చింది కోలుకొండ ఎల్లమ్మ కందిపేట మైసమ్మ నీ పాద సేవ చేసిందే అన్న బోనం రాకేష్ అన్న ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద అరే 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 కళావతి అంజయ్యల ముద్దు బిడ్డ రాకేషు పనసమారెమ్మ మనవడన్న మనసు మహారాజు భార్య పిల్లలంటే పంచ ప్రాణాలే మాయన్నకు ప్రాణాలే మాయన్నకు ప్రాణాలే మాయన్నకు చుబ్లి ఇల్సు పెద్దమ్మ అమ్మల కన్నా అమ్మ ముల్లో కాలేల తల్లి త్రిశూలం బట్టి ఆడే రాకేష్ని చూసి తల్లి లోపల మురిసిందే లోపల మురిసింది లోపల మురిసింది గండిపేట గండమ్మో మైసి గండి మైసమ్మో రాకేషు కుటుంబాన్ని చల్లంగా మీరు చూడరమ్మా అరే ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద నీలి పట్టు చీర గట్టిండే వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర పట్టు చీర గట్టిండే వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర ఎండి పట్ట కొలుసులేసిండే వైర వైర వన దుర్గ బోనమెత్తిండే వైర వైర పట్ట కొలుసులేసిండే వైర వైర వన దుర్గ బోనమెత్తిండే వైర వైర నిండు శివరాత్రి నా ఏడు పాయలకొచ్చిండే బోనమెత్తి ఆడుతుండు బోనం రాకేశన్న నీలి పట్టు చీర గట్టిండే వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర పట్టు చీర గట్టిండే వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర అరే శివరాత్రి పొద్దులల్లా ఏడుపాయలకు బండి కట్టుకొని బంధు బలగము వెంట పెట్టుకొని వన దుర్గను చూడవచ్చిండే అమ్మా ఓ దుర్గమ్మ చాలా కష్టపడి అమ్మవారు పోచమ్మ తల్లి బోనం పెట్టడం జరిగింది. ఎలా ఉందో చూసుకోవచ్చు. చాలా కష్టమవుతుంది దిగడానికి కూడా. ఎట్లుందంటే చాలా బాయి బాయి, కొండలు కొండలు, కోనలు కోనలు. ఇది పట్టుకో. చాలా చాలా పర్వతాలు, అన్ని రంధ్రాలు ఇవన్నీ ఉన్నాయి. అమ్మవారి బాయిలో అమ్మవారి విగ్రహాన్ని చూపిద్దాం చేద్దాం అంటే వీళ్ళందరూ రాలేకపోయిండ్రు. ఎందుకంటే చాలా కోతులు ఉన్నాయి. అలాగే ఒక పాము కూడా కనిపించడం జరిగింది పైన. మరి వీళ్ళందరూ కూడా దడుచుకోవడం జరిగింది, భయపడడం జరిగింది. అంటున్నారు జయ జయ పోషమ్మ ఉయ్యాలో, జయమేనా తల్లి ఉయ్యాలో. ఈ గుండ్లల్లో కూడా చాలా కష్టం రావడం. ఇది తీసుకో, చాలా కష్టం ఈ గుట్టలలో. ఇది తీసుకో మమ్మీ, ఇట్లా పట్టుకో సార్, ఇట్లా పట్టుకో. అలా చాలా చాలా కష్టం ఉంది ఈ గుట్టలలో కోనలలో రావడం. అలా అమ్మవారు సత్యవంతురాలయ్యి మరి బోనం పైకి తీసుకొని పోవడం. బాయిలో అమ్మవారు నల్లపోచమ్మ తల్లికి బోనం పెట్టడం చాలా సంతోషం. అలా మొక్కడం జరిగింది. ఆ మొక్కు చాలామంది పబ్లిక్ ఉన్నప్పుడు నెరవేరదు కదా మనకి. చాలామంది పబ్లిక్ ఎక్కుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చి బోనం పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా
అసలు ఎట్లా ఉంటుంది అంటే చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద రంధ్రాలు, ఒక గృహాల మాదిరి కూడా ఉంటుంది పర్వతం మీద. కాబట్టి ఇంట్లో ఉన్న కష్టాలకి, తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అమ్మా ఇలా వచ్చి నీ బోనం పెడతా అని మొక్కడం జరిగింది. కాబట్టి అలా అమ్మవారికి బోనం పెట్టడం జరిగింది. వీళ్ళందరూ అంత దూరం నల్లపోచమ్మ బావిలోకి అమ్మవారిని చూపిద్దామని అనుకున్నా కానీ వీళ్ళందరూ భయపడ్డరు. నా నెత్తి మీద బోనం ఉంది, నేను అలా చూపించలేకపోయినా. ఒక్కరిని వెళ్ళి భయం అయినా సరే మనతో అమ్మవారు ఉన్నది, జగదాంబ ఉన్నది అని చెప్పేసి అమ్మలగన్నమ్మ, లోకమాత, జగదాంబ, నల్లపోచమ్మ గుళ్ళో కూస్తున్నామమ్మ, మా పరమేశ్వరి, భువనేశ్వరి, రాజేశ్వరి, శ్రీరంగధామేశ్వరి, శ్రీశైలవాసిని, భ్రమరాంబదేవి, ఉజ్జయిని మహాకాళి అమ్మవార్లు అలా వెళ్ళి బోనం సమర్పణ చేయడం జరిగింది. చాలా పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. ఇంకా అలా బోనముతో అని అంటే నార్మల్గా ఎవరైనా పోవచ్చు, కానీ బోనంతో అంటే అది ఒక సాహసం చేయడమే. కానీ అమ్మవారి మీద నమ్మకం, అమ్మవారి సత్యం చూపించుకుంటుంది, అదొక మనకు నమ్మకం. కాబట్టి అలాగా ఇంత పెద్ద పర్వతాన్ని ఎక్కి రావడం జరిగింది. ఆకాశానికి అంటుకునే విధంగా ఉంటుంది ఈ పర్వతం, చాలా అద్భుతంగా. అనుకున్నంత ఈజీ కాదు ఎక్కడం, మామూలుగా ఎక్కడం కూడా చాలా కష్టం. అలాంటిది తల మీద బోనం పెట్టుకొని అమ్మవారికి ఆవు పాలు, బెల్లమేసి వండిన పరమాన్నము, పచ్చన్నము, తోటకూర, కోయిగూర, బెల్లము, పెరుగు ఇవన్నీ కూడా వేసి అమ్మవారిని చాలా చక్కగా బోనం పసుపు కుంకుమలతో పూజించి అలా అమ్మవారికి బోనం సమర్పించినము. కొండ పోచమ్మ తల్లి అమ్మవారు, లోకమాత పరమేశ్వరి చూస్తారుగా. ఇంకా కిందికి పోతే ఆకాశాన్నే అంటుకునే విధంగా ఉంటుంది. జేబులో కొండ పోచమ్మ తల్లికి జై, జేబులో భువనేశ్వరి మాతకి జై. అలా అమ్మవారు కొండ పోచమ్మ తల్లి సచ్చాన బోనం ఎక్కించి రావడం జరిగింది. అమ్మవారు నైవేద్యాన్ని స్వీకరించింది. అలాగే పాము రూపంలో అమ్మవారు దర్శనమిచ్చింది పైన. అలా కొండపోచమ్మ సచ్చాన బోనం కొండపోచమ్మ బావిలో ఉన్నటువంటి అమ్మవారికి ఎక్కడం జరిగింది. అలాగే పైకి పోయినాక చాలా తండోపతండగలగా మరి ఆంజనేయ స్వాములు కోతులు కూడా రావడం జరిగింది. ఆ కోతులకి ఇక్కడ ఉన్న వీడియో వాళ్ళంటే మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు భయపడడం జరిగింది. అలాగే ఒక చెట్టు మీదకి వెళ్ళి పాము కూడా పోవడం జరిగింది. ఆ పామును చూసి కూడా అదురుకున్నారు. అలాగే ఇంకోటి బావిలోకి దిగి మరి అమ్మవారికి బోనం పెట్టాలి కాబట్టి అలా ఆ బావిలోకి కూడా భయపడి రాలేకపోయారు. ఎంత చీకటి ఉందో చూడండి, పైన చాలా చీకటి ఉంది. అలా అమ్మవారి సచ్చాన బోనాన్ని, ఆవు పాలు, బెల్లం వేసి వండిన పరమాణాన్ని, పచ్చనము, బూరెలు, పూరీలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఎక్కించి అమ్మవారికి యథార్థం చేసి అమ్మవారి ఆశీర్వచనం మాకు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లి జగదాంబను కోరుకొని అలా మళ్ళీ పైనుంచి ఒక్కొక్క రాయి దిగుతూ చూసుకుంటూ అలా కిందికి రావడం జరిగింది. ఓసారి కోతులు కూడా మీదికి వచ్చే అవకాశం ఉంది. అవి కొట్టుకుంటున్నాయి, చాలా ఒకటికొకటి ఫైట్ చేసుకుంటున్నాయి. అలాగే నాగసర్పాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకెన్ని పాములు ఉన్నాయో, ఇంకెన్ని విషనాగులు ఉన్నాయో, ఏమున్నాయో మనకైతే తెలియదు. అమ్మ మీద నమ్మకంతోనే పైకి వెళ్ళడం, కిందికి రావడం జరిగింది. ఆ అమ్మ సకల జగతిని, కొండ పోచమ్మ ప్రాంతాన్ని, కొమరెల్లి ప్రాంతమైన వాళ్ళ తమ్ముడు స్థలాన్ని, అలాగే బ్రహ్మాండ సృష్టిని ఆ తల్లి ఒక నేత్రంతోని సల్లంగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవ.